Hello and hi friends, welcome back to Krishna'S tutorials. ఈ వీడియోలో నేను మీకు AP LAWCET 2022 బేసిక్ డీటెయిల్స్, ఎలిజిబిలిటీ, ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్, ఏజ్ లిమిట్ అండ్ ఇంపార్టెంట్ డేట్స్ అండ్ ఇతరత్ర విషయాలన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంతకంటే ముందు కొన్ని ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ని షార్ట్ అండ్ స్వీట్గా క్విక్లీ కంప్లీట్ చేస్తాను. సో ఛాంపియన్షిప్ మాక్ ఫర్ క్లాట్ 2022 or 23 so is going to be held on Unacademy app on 26th December 2021, that is Sunday. So 120 minutes will be given, 150 questions should be answered. So ranker 1 to 10 will get 50% scholarship on subscriptions, and ranker 11 to 20 will get 30% scholarship on subscriptions, and 21 to 50 ranker will get 10% scholarship on subscriptions. So attend live on Unacademy app. All scholarships are valid on 1 year subscriptions only. Emerge is a last mile batch for CLAT 2022 aspirants by NLU alumni. So it will be launched on December 22, 2021 in English plus Hindi. It is a bilingual course. It is a 6 months course. So these are the important features and mentors of the course. Legal Fix is a freshers batch for CLAT 2023 aspirants by NLU alumni. So it will be launched on 24th, 2021, 24th December, and in English it is a 1 year course. The DU Dream is a 3 months crash course for DU LLB entrance 2022 starting on 3rd January 2022 in English plus Hindi. It is a 3 months course. Then use my code GKK10 if you are taking any subscription on an academy platform for additional 10% discount. Special class events, CLAT Christmas Fiesta. So attend live special class by your favorite educators. Participate in the live poll conducted. Top scorer to win an academy merchandise. So Friday on 24th December 2021. సో లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు మరిన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. అండ్ ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ క్లాట్, డెఫినెట్లీ ఈ ఛాంపియన్షిప్ మాక్ ఫర్ క్లాట్ని అటెండ్ చేయండి. అండ్ మీరు లాసెట్ ప్రిపేర్ అవుతున్నా కూడా దీన్ని అటెండ్ చేయండి. మీకు ఒక ఐడియా వస్తుంది క్లాట్ అంటే ఏంటి, దాని ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, క్లాట్తో పోల్చుకుంటే లాసెట్ ఎంత ఈజీ, మీరు తద్వారా మంచి ప్రణాళికతో లాసెట్ కూడా మంచి ర్యాంక్ సాధించే అవకాశాలు ఉంటాయి. సో మాక్ టెస్ట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఫ్రెండ్స్, లెట్ us get started with basic details. So full form of AP LAWCET 2022 is Andhra Pradesh Law Common Entrance Test. సో ఇట్ ఈస్ ఏ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లా యూనివర్సిటీస్, స్టేట్ లెవెల్ లా యూనివర్సిటీస్ అండ్ స్టేట్ లెవెల్ లా కాలేజెస్ అన్నిటికీ కలిపి కామన్గా నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్, లా CET 2022. సో లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఇట్ ఈస్ ఏ స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్. సో పర్పస్, సో టు కండక్ట్ అడ్మిషన్స్ ఇంటూ 3 years and 5 years LLB. సో academic year 2022-23 కండక్టింగ్ బాడీ పద్మావతి మహిళా యూనివర్సిటీ, సబ్జెక్ట్ టు చేంజ్ అనమాట. సో 2021లో పద్మావతి మహిళా యూనివర్సిటీ కండక్ట్ చేయడం జరిగింది, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం. సో 2022లో ఏ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది అనేది మనకు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు తెలుస్తుంది. నెక్స్ట్ మోడ్ ఆఫ్ ఎగ్జామ్, ఇట్ ఈస్ ఏ ఆన్లైన్ ఎగ్జామ్. దీన్ని మనం CBT అంటాము, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో అలాట్ అయిన సెంటర్కి వెళ్ళి మీరు కంప్యూటర్లో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎలిజిబిలిటీ, నేషనాలిటీ, క్యాండిడేట్ మస్ట్ బి అన్ ఇండియన్ నేషనల్. ఫారెన్ నేషనల్స్ ఆర్ నాట్ అలౌడ్ టు రైట్ AP LAWCET 2022 and domicile. So candidates should satisfy the local and non-local eligibility as laid down by the respective authority. So this is not very important as of now. సో మీరు ఇండియాలో ఏ రాష్ట్ర విద్యార్థులైనా అండ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులైనా దీనికి మీరు అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ నేను ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ మాట్లాడతాను. సో నెక్స్ట్ ఇయర్ ఇంకా ఇప్పుడు మాట్లాడిన దీని గురించి. Educational qualification for 3 years LLB course. So let us see what are the qualification required for 3 years LLB aspirants. So candidates must have a graduation that is in 10+2+3 pattern from any recognized university. సో ఇక్కడ జాగ్రత్తగా గుర్తుంచుకోండి, 10+2+3 ప్యాటర్న్లో ఉండాలి. 10 అంటే మీ యొక్క SSC 10th క్లాస్, నెక్స్ట్ 2 అంటే ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు, నెక్స్ట్ 3 అంటే డిగ్రీ 3 సంవత్సరాలు ఉంటుంది. సో ఇదన్నమాట. సో ఇక్కడ మీరు డిస్టెన్స్లో చేసినా పర్లేదు, కానీ ఈ ప్యాటర్న్ అయితే మిస్ అవ్వకూడదు. సో కొందరు ఏం చేస్తారంటే 10th తర్వాత డైరెక్ట్
డిగ్రీ చేస్తారు. సో మధ్యలో ఇంటర్ చేయరు. సో ఇక్కడ 10+2+3 ప్యాటర్న్ మిస్ అవుతుంది కాబట్టి దే ఆర్ నాట్ ఎలిజిబుల్. సో ఇక్కడ ఇంటర్ బదులు కొందరు పాలిటెక్నిక్ చేస్తారు, అయినా కూడా వాళ్ళు ఎలిజిబుల్. పాలిటెక్నిక్ చేసి ఏదైనా గ్రాడ్యుయేషన్ చేస్తే దే ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. సో ఇక్కడ 3 years ఉంది డిగ్రీ. సో అది బీటెక్ వచ్చేసి 4 years ఉంటుంది. సో నో ప్రాబ్లం, అయినా కూడా ఎలిజిబులే. సో ఇక్కడ మనకు 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వివాలెంట్, నెక్స్ట్ ఎనీ అండర్ గ్రాడ్యుయేషన్ ఉన్న స్టూడెంట్స్ ఎలిజిబుల్ అనమాట. సో డిస్టెన్స్లో చేసినా కూడా ఎలిజిబుల్, బట్ డిస్టెన్స్లో సింగిల్ సిట్టింగ్లో ఉండకూడదు. డిగ్రీ అయినా ఇంటర్ అయినా 3 సంవత్సరాలు చదివి ఉండాలి డిగ్రీ. ఓకే, 3 సంవత్సరాల డిగ్రీ చదివి ఉండాలి. సింగిల్ సిట్టింగ్లో పాస్ అయిన డిస్టెన్స్ స్టూడెంట్స్ నాట్ ఎలిజిబుల్ అనమాట. దెన్ పర్సంటేజ్ మినిమం 45% ఫర్ జనరల్ కేటగిరీ. సో ఈ యొక్క డిగ్రీ అండర్ గ్రాడ్యుయేషన్లో ఓకే మీ యొక్క క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఏదైతే అది, సో అందులో మీరు 45% ఫర్ జనరల్ కేటగిరీ ఉండాలి. సో ఇక్కడ పీజీ చేసిన స్టూడెంట్స్ కూడా ఎలిజిబులే. నెక్స్ట్ బీసీ క్యాండిడేట్స్కి 43% ఉండాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి మినిమం 40% ఉండాలి. నెక్స్ట్ ఏజ్ లిమిట్, దేర్ ఈజ్ నో అప్పర్ ఏజ్ లిమిట్. ఎంత పెద్దవారైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫర్ 5 years LLB. సో క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ 10+2 ఆర్ ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్ పాస్డ్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ బోర్డ్. సో 10+2 ప్యాటర్న్లో మీరు చదువుకొని ఉండాలి. మీ ఇంటర్ 10th ప్లస్ ఇంటర్. సో ఇంటర్కి ఈక్వివాలెంట్ ఏది ఉన్నా కూడా మీరు రాసుకోవచ్చు. లైక్ పాలిటెక్నిక్ ఈజ్ ఈక్వివాలెంట్ టు ఇంటర్మీడియట్. సో నెక్స్ట్ పర్సంటేజ్, అండ్ ఆ పాలిటెక్నిక్లో కూడా కొన్ని కోర్సెస్ మాత్రమే ఇంటర్కి ఈక్వివాలెంట్. సో that will be mentioned in the official notification. So next percentage, minimum 45% for general category and 43% for BC and 40% for SC ST required in the qualifying exam, and there is no upper age limit. So 100 సంవత్సరాల వ్యక్తి కూడా లాసెట్ రాసి ఎల్ఎల్బి చేయొచ్చు యాజ్ ఆఫ్ నౌ. సో నెక్స్ట్ టోటల్ 3 sections ఉంటాయి సిలబస్లో. నెక్స్ట్ 1 mark ఫర్ ఈచ్ రైట్ ఆన్సర్. సో సిలబస్ చూద్దాం. సో సెక్షన్ 1 జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ, సెక్షన్ 2 కరెంట్ అఫైర్స్, సెక్షన్ 3 యాప్టిట్యూడ్ ఫర్ స్టడీ ఆఫ్ లా. సో మొదటి సెక్షన్ నుంచి 30 ప్రశ్నలు 30 మార్కులు ఉంటాయి. రెండవ సెక్షన్ నుంచి 30 ప్రశ్నలు 30 మార్కులు. మూడవ సెక్షన్ నుంచి 60 ప్రశ్నలు 60 మార్కులు. సో దిస్ ఈజ్ ఏ వెయిటేజ్ సబ్జెక్ట్ అండి. ఎక్కువ మార్కులు మీకు తెచ్చిపెట్టే సబ్జెక్ట్ ఏది అంటే సెక్షన్ 3, దట్ ఈస్ యాప్టిట్యూడ్ ఫర్ స్టడీ ఆఫ్ లా. దీన్నే మనం లీగల్ యాప్టిట్యూడ్ అని కూడా అంటాము, లీగల్ యాప్టిట్యూడ్ అని కూడా అంటాము. సో ఇందులో మనకు కాన్స్టిట్యూషన్ లా, క్రిమినల్ లా, లా ఆఫ్ టోర్ట్స్, కాంట్రాక్ట్ లాకి సంబంధించిన బేసిక్స్ అయితే వచ్చి ఉండాలి. ఎస్పెషల్గా కాన్స్టిట్యూషన్ పార్ట్ మనం బాగా గ్రిప్ తెచ్చుకోవాలి. సో దానికి సంబంధించిన వీడియోస్ కూడా నేను వెరీ సూన్ మీ ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను. సో స్టే ట్యూన్డ్. అండ్ మొత్తం ఎగ్జామ్ 120 క్వశ్చన్స్తో 120 మార్క్స్కి నిర్వహించడం జరుగుతుంది. లెట్ us look at exam pattern. So mode of exam, it is a online exam. As I told you, it is a CBT computer based test. Next language of the exam is English and Telugu. So English and Teluguలో ఉంటుంది క్వశ్చన్ పేపర్. నెక్స్ట్ డ్యూరేషన్ ఆఫ్ ద ఎగ్జామ్ 90 minutes. సో అంటే 1 hour and 30 minutes ఇవ్వడం జరుగుతుంది. ఓకే, 1:30 నిమిషాలు. నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ MCQs, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో 4 ఆప్షన్స్ ఇస్తారు, అందులో మీరు ఒక రైట్ ఆన్సర్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మ్యాక్సిమం క్వశ్చన్ చూస్తే 120. సో టైం చూస్తే 90 minutes. సో 90 minutesలో 120 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. అండ్ అది పెద్ద కష్టమేం కాదు. ఓకే, డోంట్ వర్రీ, ఐఎమ్ దేర్ టు హెల్ప్ యూ ఇన్ దిస్. నెక్స్ట్ నెగిటివ్ మార్కింగ్, నో నెగిటివ్ మార్కింగ్ అండి. కాబట్టి మీరు 120కి 120 క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేసే రావాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్. సో దీస్ ఆర్ టెంటేటివ్ డేట్స్ అండి. ఇవి జస్ట్ స్పెక్యులేట్ చేసిన డేట్స్ మాత్రమే. సో అందాదా చెప్తున్నటువంటి డేట్స్. నెక్స్ట్ రిలీజ్ ఆఫ్ నోటిఫికేషన్ 2nd week of March, అప్లికేషన్ ఫామ్ రిలీజెస్. సో ఒకసారి వీడియోని పాజ్ పెట్టుకొని చూడండి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు రీడ్ అవుట్ in order to save your valuable time, right? సో ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు. సో ఇక్కడ TS అని వచ్చింది. సో దిస్ ఈజ్ AP. సో ఏపీలో ఉన్నటువంటి ఎగ్జామ్ మైట్ బీ హెల్డ్ ఇన్ May 4th week. సో కాబట్టి మీరు తదనుగుణంగా టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోండి. సో ఎగ్జామ్ ఉండే మంత్ కంటే 1 or 2 months బిఫోరే మీరు సిలబస్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. లాస్ట్ 1 monthకి మీరు జస్ట్ రివిజన్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి బాగా. సో ఆ విధంగా మీరు
టైం టేబుల్ చేసుకోండి, రోజు కొంత సమయం కేటాయించండి. అండ్ సమ్ అప్కమింగ్ వీడియోస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. సో ఇక్కడ చూసుకుంటే స్ట్రాటజీ టు గెట్ టాప్ ర్యాంక్. సో టాప్ ర్యాంక్ ఏ విధంగా తెచ్చుకోవాలి, స్ట్రాటజీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, నెక్స్ట్ 2021 పేపర్ అనాలిసిస్, నెక్స్ట్ సిలబస్కి సంబంధించి ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. నెక్స్ట్ బెస్ట్ బుక్స్ ఏంటి, సోర్సెస్ ఏంటి అనేది కూడా ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇటువంటి మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొని వస్తూనే ఉంటాను. సో ఫ్రెండ్స్, ఫైనల్గా వీడియో ఏం చేసే ముందు ఒక చిన్న విన్నపం అండి. సో మనం టీఎస్ అండ్ ఏపీ లాసెట్ 2022 ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం ఒక టెలిగ్రామ్ ఛానల్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో ఇందులో మీరు జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ మీరు ఓపెన్ చేసి టీఎస్ అండ్ ఏపీ లాసెట్ 2022 ప్రిపరేషన్ అని కొడితే యాజ్ ఇట్ ఈస్ టైప్ చేస్తే మన యొక్క గ్రూప్ అయితే వస్తుంది, అందులో మీరు జాయిన్ అవ్వచ్చు. సో సేమ్ మన ఛానల్ లోగో ఉంటుంది. నెక్స్ట్ అందులో జాయిన్ అయినట్లయితే మీకు లాసెట్కి సంబంధించిన ప్రిపరేషన్కి సంబంధించిన ఇన్పుట్స్, కంటెంట్, అప్డేట్స్ అన్నీ కూడా అందులో అందించడం జరుగుతుంది. సో దట్స్ ఆల్ in this video friends. Thank you. See you with one more interesting video. Until then, bye bye. Keep smiling.